మన భారతదేశంలో దీపావళిని వేరువేరు కారణాలతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు 14 ఏళ్ల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగాను, పశ్చిమ భారతదేశంలో సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి అవతరించిన రోజుగాను, దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజుగాను, జైనులు దీన్ని మహావీరుడు మోక్షం పొందిన రోజుగా జరుపుకుంటారు. సిక్కులు ఈ రోజున గురు హర్గోవింద్ జీ విముక్తి పొందిన రోజుగా ఆనందంగా స్వర్ణ దేవాలయాన్ని దీపాలతో అలంకరిస్తారు. ఈ కార్తీక అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని పూజించడం చాలా పవిత్రమైన ఆచారం. దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలుతూ ఆమెను మన ఇళ్లల్లోకి ఆహ్వానిస్తాము. దీపావళి మన అందరికీ చెప్పే సారాంశం ఏమిటి అంటే, వెలుగు ఎప్పుడు చీకటి మీద గెలుస్తుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.